పవన్ కళ్యాణ్ గారు మతోన్మాదే. ఎంత పెద్ద మతోన్మాదంటే పవన్ కళ్యాణ్ గారు, ఒరే మనం అందరం హిందువులు రా, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అనే ఈ కాస్ట్ ఫీలింగ్స్ పక్కనట్టనరా, మనం అందరం ఒకటే తాటి మీద ఉండాలరా అని చెప్తాడండి ఆయన. ఎంత పెద్ద క్రైమ్ అది. ఒరే మన భారతదేశంలో మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఇలాగే నిలబడాలంటే, ఫ్యూచర్లో కూడా మన హిందూ దేవీ దేవతల పండుగలు ఇంతే ఘనంగా జరుపుకోవాలంటే మనం అందరం కలిసిమెలిసి ఉండాలా. ఈ కులాల వివక్ష తీసేయండి, అందరం కూడా హిందువులు, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలా భారతదేశంలో అని చెప్తాడండి. ఎంత పెద్ద క్రైమ్ అది, ఎంత పెద్ద తప్పు అది. ఎక్కడో బంగ్లాదేశ్లో తనకు సంబంధం లేకుండా హిందువులు చంపుతుంటే ఆ ఇష్యూ గురించి ఇక్కడ మాట్లాడతాడేంటండి. Happens in Palestine, an entire ecosystem will echo their pain, whatever is happening. But when it happens in Bangladesh, no one responds. It's very painful to see what's happening out there. ఇది ఎక్కడో చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాకిస్తాన్లో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు, మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్, అది మన ప్రాథమిక బాధ్యత. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీని గురించి మాట్లాడారు. ఎక్కడో తప్పు కదా అది. పవన్ కళ్యాణ్ గారికి ఉరిశిక్ష వేద్దాం ఇలాంటి విషయాల్లో.